హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నైన్త్ క్లాస్ తెలుగు అండి. నైన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఫస్ట్ లెసన్ ఉంది కదా, ధర్మ బోధ. ఈ లెసన్కి సంబంధించి ఆల్రెడీ లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనం వచ్చేసి పార్ట్ 2 కింద భాషాంశాలు, పదజాలం, గ్రామర్ మొత్తం అయితే మనము ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ది వచ్చినట్లయితే, క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు అర్థాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. కౌరవ పాండవులకు ద్రోణుడు విలువిద్య నేర్పిన ఆచార్యుడు అనేసి ఇచ్చారు. సో ఆచార్యుడు అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే గురువు అనమాట. సో గురువును గౌరవించాలి అనేది సొంత వాక్యం. నెక్స్ట్ సెకండ్ చూద్దాము. కరోనా సమయంలో ప్రజలు విపత్తులకు గురి అయ్యారు. సో విపత్తులు అంటే ఏంటండి? ఆపద. విపత్తు అంటే అర్థం ఏంటి? ఆపద. సో మనకు వచ్చేసినట్లయితే ఆపద అంటే ఏంది? ఆపదలను ఎప్పుడైనా సరే మనము అధిగమించాలి. అది సొంత వాక్యం. విపత్తు అంటే అర్థం ఏంటండి? ఆపద. ఆపదలను మనము ఎప్పుడైనా అధిగమించాలి. నెక్స్ట్ సెకండ్ది చూద్దాము. శకుంతల రాజుతో సూనృత వాక్యం మేలు అన్నది. సో ఇక్కడ సూనృతము అంటే అర్థం ఏంటండి? సత్యము. సూనృతము అంటే అర్థం సత్యము. ఎల్లప్పుడూ సత్యమునే పలకవలెను అనేది మనము సొంత వాక్యం అనమాట. సో ఇక్కడ సూనృతం అంటే అర్థం ఏంటి? సత్యము. నెక్స్ట్ తెలుగు పద్యము హృదయంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హృదయము అంటే అర్థం వచ్చేసి ఆహ్లాదకరంగా అండి. హృదయము అంటే అర్థము ఆహ్లాదకరంగా ఉంటుంది. సో దీనికి ఆహ్లాదకరంగా మాట్లాడాలి, లేకపోతే ఆహ్లాదకరంగా మనము నడుచుకోవాలి అనేసి సొంత వాక్యం అవుతుంది. హృదయము అంటే అర్థం ఏంటి? ఆహ్లాదకరంగా. నెక్స్ట్ మిగిలినవి చూద్దాము. గాంధీ మహాత్ముని యశస్సు దిగంతలకు వ్యాపించింది. ఇక్కడ మనకు యశస్సు అంటే అర్థం ఏంటండి? కీర్తి. యశస్సు అంటే అర్థం కీర్తి. సో మంచి కీర్తిని సంపాదించాలి అనేది మనకు సొంత వాక్యం అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే, వృద్ధులకు చేతికర్ర ఊతగా ఉంటుంది. ఊత అంటే అర్థం ఏంటండి? ఆసరా. ఊత అంటే అర్థం ఆసరాగా ఉంటుంది. నెక్స్ట్ కిందిది చూసుకున్నట్లయితే మనకు క్రింది వాక్యాలు చదవండి, అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను గుర్తించి రాయండి అనేసి ఇచ్చారండి, పర్యాయ పదాలు. ఫస్ట్ చూసుకున్నట్లయితే, రైతులు భూమిని సాగు చేస్తారు. పాడి పంటలకు నిలయమైన వసుధ మీద ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి. ఈ పుడమిని కాపాడుకోవడం మన బాధ్యత అనేసి ఇచ్చారు. సో పర్యాయ పదాలు ఏవండి దీంట్లో? భూమి, వసుధ, పుడమి, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అనమాట. భూమికి పర్యాయ పదాలు ఏంటి? వసుధ, పుడమి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. తల్లిదండ్రులకు పిల్లలు ఆసరాగా ఉండాలి. పెద్ద తరంలో పిల్లలే ఆధారం అనేసి ఇచ్చారు. సో ఆసరా అంటే అర్థం ఏంటి? మనకు పర్యాయ పదం ఆసరాకి ఆధారం. నెక్స్ట్ భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది. సతిని కలత్రం అంటారు. దారాపుత్రులతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అనేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ భార్యకి సతి అండి, భార్యకి సతి. అలాగే ఇక్కడ ధారాపుత్రులతో అంటే భార్యాపుత్రులతో అండి. సో దార అనేది కూడా మనకు పర్యాయ పదం అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ది, తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడని నమ్ముతారు. సుతుడు జన్మించాలని పూజలు చేస్తారు. కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి అనేసి ఇచ్చారు. ఇక్కడ తనయుని, అలాగే పుత్రుడు, సుతుడు, కొడుకు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలండి. కొడుకన్నా, సుతుడన్నా, పుత్రుడన్నా, తనయుడు అన్నా కూడా మనకు కొడుకు అనే అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాము. ఏనుగు భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది. వెలగ పండును కరి తింటుంది. మాతాంగము మావటి
వాని మాట వింటుంది అనేసి ఇచ్చారు. సో ఏనుగుకి పర్యాయ పదాలు వచ్చేసి కరి, మాతాంగము అండి. మాతాంగము అన్నా కూడా మనకు ఏనుగనే అర్థం అండి. ఏనుగు, కరి, మాతాంగము ఇవి మనకు పర్యాయ పదాలు ఇచ్చేటటువంటి వాక్యాలు. నెక్స్ట్ ఇది చూద్దాము. క్రింది వేరువేరు అర్థాలను ఇచ్చేటటువంటి పదాలను గుర్తించి జతపరచండి అనేసి ఇచ్చారండి. ఇవి నానా అర్థాల కింద మనకు చూసుకుందాము. ఫస్ట్ది వచ్చేసి క్రమము, నీటి చాలు, వితరణము, కత్తి, అంచు అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు దేనికి నానా అర్థాలు అవుతాయండి? దార అంటే క్రమము, నీటి చాలు, వితరణము, కత్తి, అంచు. నెక్స్ట్ పుణ్యము, స్వభావము, న్యాయము, ఆచారము, నెక్స్ట్ నీతి. ఇవన్నీ కూడా మనకు దేనికి నానా అర్థాలు అవుతాయి? ధర్మానికి నానా అర్థాలండి. ధర్మము అంటే పుణ్యము, స్వభావము, న్యాయము, ఆచారము, నీతి. నెక్స్ట్ మానవుడు, అర్జునుడు, దీనికి నరుడు అండి. మానవుడు, అర్జునుడు దేనికి నానా అర్థ పదాలు? నరుడు. నెక్స్ట్ దిక్కు, కోరిక, నమ్మకం ఇవన్నీ కూడా మనకు ఆశకి నానా అర్థాలు ఏంటి? దిక్కు, కోరిక, నమ్మకం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాము. కులము, వెదురు, పిల్లన గ్రోవి ఇవి మనకు వంశానికి నానా అర్థాలండి. వంశానికి నానా అర్థాలు వచ్చేసి కులము, వెదురు, పిల్లన గ్రోవి ఇవి మనకు నానా అర్థాలకు సంబంధించినవండి. నెక్స్ట్ ఇక్కడ మనకు క్రింది ప్రకృతి వికృతులను అలాగే వికృతులకు ప్రకృతులను రాయండి అనేసి ఇచ్చారు. వీటికి సంబంధించి చూద్దాము. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పుస్తకము అండి. పుస్తకానికి పొత్తము. సెకండ్ వన్ నీరముకు వచ్చేసి నీరు. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు జన్నము అనేసి ఇచ్చారు. జన్నముకి యజ్ఞము అండి, ప్రకృతి యజ్ఞము. నెక్స్ట్ విద్య అంటే విద్య. నెక్స్ట్ గృహముకి వికృతి వచ్చేసి గీము. నెక్స్ట్ దివ్య అనేసి ఇవ్వడం జరిగింది. దీపము ప్రకృతి అవుతుందండి. దివ్యకి ప్రకృతి పదం ఏమవుతుంది? దీపము. నెక్స్ట్ సత్యము అనేసి ఇచ్చారు. సత్యము అనేది మనకు వికృతి పదం. నెక్స్ట్ దమ్మము అనేసి ఇచ్చారండి. ధర్మమునకు వికృతి వచ్చేసి మనకు దమ్మము అవుతుంది. రేడు అనేసి ఇచ్చారండి. రాజు అనేది ప్రకృతి పదం అవుతుంది. రేడు అనేది మనకు వికృతి పదం అవుతుంది. నెక్స్ట్ కావ్యము అనేసి ఇచ్చారండి. కావ్యం మనకు ప్రకృతి పదమే కాబట్టి వికృతి ఏమవుతుంది? కబ్బము అవుతుందండి. కబ్బము. మళ్ళీ ఒకసారి పుస్తకానికి వచ్చేసి పొత్తము, నీరము అంటే నీరు, జన్నము అంటే యజ్ఞము, విద్య అంటే విద్య, గృహము అంటే గీము, దివ్య అంటే ఇక్కడ దీపము, నెక్స్ట్ సత్యము అంటే సత్యము, ధర్మము అంటే దమ్మము, రేడు అంటే రాజు, కావ్యము అంటే కబ్బము. ఇవి ప్రకృతి వికృతులకు సంబంధించినవి. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలను చూద్దామండి. క్రింది పదాలకు ఉత్పత్తి అర్థాలను రాయండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది పుత్రుడు, సెకండ్ వన్ ధర్మము, థర్డ్ వన్ వచ్చేసి పతివ్రత, ఫోర్త్ వన్ వచ్చేసి జ్యోత్స్న అనేసి ఇచ్చారు. ఫస్ట్ది చూసుకున్నట్లయితే పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించువాడు కొడుకు. పుత్రుడికి ఉత్పత్తి అర్థం ఏంటండి? పున్నామ నరకం నుండి తప్పించువాడు కొడుకు. నెక్స్ట్ ధర్మానికి భూమిని ధరించున్నదండి, ధర్మరువు. ఇది మనకు ఉత్పత్తి అర్థం. నెక్స్ట్ పతివ్రత అంటే పతి సేవయే వ్రతముగా కలది. ఎవరండి? సాధ్వి. పతి సేవయే వ్రతముగా కలది సాధ్వి. నెక్స్ట్ జ్యోత్స్న అంటే కాంతులను వెదజల్లునది ఏంటి? వెన్నెల. ఇవి ఉత్పత్తి అర్థములు. నెక్స్ట్ క్రింది పదాలకు వ్యతిరేక క్రియారూపాలు రాయండి అనేసి ఇచ్చారు అండి. ఫస్ట్ది చేసి, సెకండ్ వన్ వస్తాడు, థర్డ్ వన్ తింటే, ఫోర్త్ వన్ వచ్చేసి వినండి, ఫిఫ్త్ వన్ వచ్చేసి చెప్పి అనేసి ఇచ్చారు. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ఏమవుతాయండి? చేసి అంటే చెయ్యక, వస్తాడు అంటే రాడు, తింటే అంటే తినకుంటే, వినండి అంటే వినకండి, చెప్పి అంటే చెప్పక. ఇవి మనకు
వ్యతిరేకార్థక క్రియా రూపాలు. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వ్యాకరణాంశాలు అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. వ్యాకరణాంశాల గురించి మనం కూడా క్లియర్గా చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి వంతలెల్లా అనేసి ఇచ్చారు. వంతలు ప్లస్ ఎల్లా అండి. వంతలు ప్లస్ ఎల్లా, వంతలెల్లా ఏ సంధి అవుతుందండి? ఇది ఉత్వ సంధి. నెక్స్ట్ సెకండ్ వన్ క్రతువది. క్రతువది అంటే క్రతువు ప్లస్ అది, క్రతువది ఉత్వ సంధి. థర్డ్ వన్ వచ్చేసి లేదని అంటే లేదు ప్లస్ అని, లేదని ఉత్వ సంధి అండి ఇది కూడా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే భాషలేమిటి. భాషలు ప్లస్ ఏమిటి, భాషలేమిటి ఉత్వ సంధి. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే పూరితంబులగు. పూరితంబులు ప్లస్ అగు, పూరితంబులగు ఇది కూడా మనకు ఉత్వ సంధి అండి. ఇవన్నీ కూడా ఉత్వ సంధికి సంబంధించినవి ఇచ్చారు ఇక్కడ. వంతలెల్లా అంటే వంతలు ప్లస్ ఎల్లా, క్రతువది క్రతువు ప్లస్ అది, లేదని లేదు ప్లస్ అని, భాషలేమిటి భాషలు ప్లస్ ఏమిటి, పూరితంబులగు పూరితంబులు ప్లస్ అగు, పూరితంబులగు ఇవి మనకు విడదీసి సంధి పేరు రాయమని ఇచ్చినటువంటి పదాలు. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే క్రింది పదాలను కలిపి రాసి సంధి పేరు రాయండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది చూద్దాము. కన్వ ప్లస్ ఆశ్రమము అనేసి ఇచ్చారు. దీన్ని మనము కలిపి రాయాలండి. కలిపి రాస్తే ఏమవుతుంది? కన్వాశ్రమము. కన్వాశ్రమము, కన్వా ప్లస్ ఆశ్రమం, కన్వాశ్రమము ఇది ఏమవుతుందండి? సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ సెకండ్ది చూద్దాము. తీర్థ ప్లస్ అభిగమనము, తీర్థాభిగమనం అండి. తీర్థాభిగమనము ఇది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి అండి. తీర్థ అంటే మనకు అచ్చుపరం అవుతుంది కదా. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. ధర ప్లస్ అధినాథుడు, ధరాధినాథుడు అండి. ధర ప్లస్ అధినాథుడు, ధరాధినాథుడు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఫోర్త్ వన్ సభ ప్లస్ ఆసదులు, సభాసదులు అండి. సభ ప్లస్ ఆసదులు, సభాసదులు ఇది మనకు ఏ సంధి అవుతుంది? ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. మనకు ఫస్ట్ ఉత్వ సంధికి సంబంధించినవన్నీ ఇచ్చారండి. ఇప్పుడు సెకండ్ దాంట్లో ఇచ్చినవన్నీ కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినవి. కన్వా ప్లస్ ఆశ్రమము, కన్వాశ్రమము. తీర్థ ప్లస్ అభిగమనము, తీర్థాభిగమనము. ధర ప్లస్ అధినాథుడు, ధరాధినాథుడు. సభ ప్లస్ ఆసదులు, సభాసదులు ఇలా మనకు కలిపి అలాగే సంధి పేరు రాయండి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ సమాసాల గురించి కూడా చూద్దాము. నెక్స్ట్ సమాసాలు చూసుకున్నట్లయితే క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసమో రాయండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది చూసుకున్నట్లయితే మనకు సూర్య చంద్రులు, సూర్య చంద్రులు అనేసి ఇచ్చారు. దీనికి మనం విగ్రహ వాక్యం ఎలా రాస్తామండి? సూర్యుడును చంద్రుడును. సూర్య చంద్రులు అంటే సూర్యుడును చంద్రులును. ఏ సమాసం అండి ఇది? ద్వంద్వ సమాసము. ఏ పదానికి మనకు ఆ పదానికి సమాన ప్రాధాన్యత నుండి రెండు పదాలు ఉన్నట్లయితే అది మనకేమవుతుందండి? ద్వంద్వ సమాసం అవుతుంది. సూర్య చంద్రులు అంటే సూర్యుడును చంద్రుడును. నెక్స్ట్ ఇహపరాలు అనేసి ఇచ్చారండి. ఇహపరాలు అంటే ఇహమును పరమును. ఇహమును పరమును ఏమవుతుంది? ఇది కూడా ద్వంద్వ సమాసమే. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. రాత్రింబవళ్ళు అంటే రాత్రియును పగలుయును. సో ఇది మనకు ఏ సమాసం అవుతుంది? ఇది కూడా ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ది శకుంతల దుష్యంతులు అనేసి ఇచ్చారు. శకుంతలయును దుష్యంతుడును. సో ఇది కూడా మనకు ఏమవుతుంది? ఇది కూడా ద్వంద్వ సమాసమే అవుతుంది. మనకు మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి 4 కూడా మనకు ద్వంద్వ సమాసానికి సంబంధించినవేనండి. నెక్స్ట్
అలాగే ఈ లెసన్లో మనకు అలంకారాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. అలంకారాల గురించి చూద్దాము. ఫస్ట్ది చూసుకున్నట్లయితే ఉపమాలంకారం ఇచ్చారండి. ఒక వస్తువును ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా చెబితే అది ఉపమాలంకారము అనేసి అంటాము. దీనిలో ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మము అనేటటువంటి 4 అంశాలైతే మనకు ఉపమాలంకారంలో ఉంటాయండి. ఇంతకుముందు ఉపమాలంకారంలో ఉండేటటువంటి వాక్యమును గుర్తిస్తే సరిపోతుంది, లేకపోతే అలంకారాలు గుర్తించండి అనేసి వాక్యం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలంకారంలో ఉండేటటువంటివి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలండి. అసలు ఉపమాలంకారం అంటే ఏంటో నేర్చుకోవాలి. అలాగే దానికి సంబంధించినటువంటి మనకు ఎగ్జాంపుల్ కానివ్వండి, దాంట్లో ఏమేమి ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చేసి మనకు డైరెక్ట్గా అయితే ఇవ్వటం లేదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అలాగే క్లీన్గా ఒకసారికి 2-3 సార్లు ఫస్ట్ చదివేటప్పుడే క్లీన్గా అయితే చదువుకోండి, ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. సో ఉపమాలంకారం గురించి చూద్దాము. ఒక వస్తువును ప్రసిద్ధమైనటువంటి మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా చెబితే ఆ అలంకారాన్ని ఏమని చెప్తాము? ఉపమాలంకారము అనేసి అంటామండి. ఉపమాలంకారాల్లో ఎన్ని అంశాలు ఉంటాయి? 4 అంశాలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? ఉపమేయము. సెకండ్ది వచ్చేసి ఉపమానము. థర్డ్ వన్ ఉపమావాచకము. ఫోర్త్ వన్ వచ్చేసి సమాన ధర్మము. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది. అక్కడ వచ్చేసి ఎవరి ముఖమైనా సరే మనకు చంద్రుడిలాగా ఉంటుందా? ఉండదు. కాకపోతే ఏంటి, అలా ఉంటుంది అనేసి ఇక్కడ మనకు పోల్చి చెప్తున్నారనమాట. ఆవిడ యొక్క ముఖాన్ని చంద్రుని ముఖం వలె ఉంటుంది అనేసి మనకు పోల్చి రమ్యంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఏమవుతుంది? ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పాలు తెల్లగా ఉంటాయి, కీర్తి అనేది తెల్లగా ఉంటుందా? లేదు. అక్కడ మనకు పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అలా మనకు కీర్తిని కూడా చెప్పడం జరిగింది. నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఉపమాలంకారం వలె అనేది దేంట్లో వచ్చినా సరే ఉపమాలంకారం అనేసి మీరు డైరెక్ట్గా కూడా గుడ్డి గుర్తుగా కూడా పెట్టేయచ్చండి. వలె అనేటటువంటి మనకు పదం అనేది ఏదైనా ఇచ్చి అది ఏ అలంకారం అంటే ఉపమాలంకారం అనేసి చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఛందస్సు ఇచ్చారండి. ఛందస్సులో వచ్చేసి మనకు మత్తైబం గురించి ఇక్కడ ఇచ్చారు. సో మత్తైబానికి సంబంధించి చూసినట్లయితే దీనికి మనకు సభరణమయవ అనేటటువంటి గణాలు ఉంటాయండి. మత్తైబంలో సభరణమయవ అనేటటువంటి గణాలైతే ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ గణాలు, అలాగే అంటే సలగము, భగనము, రగనము, నగనము, మగనము ఇవన్నీ కూడా ఆల్రెడీ అందరూ నేర్చుకుని ఉంటారు. సో అవి కూడా గణాలను గుర్తించడం కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మత్తైబ పద్య లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ప్రతి పాదంలోనూ వరుసగా సభరణమయవ అనేటటువంటి గణాలైతే ఉంటాయండి. మత్తైబంలో ఎటువంటి గణాలు ఉంటాయి? సభరణమయవ అనేటటువంటి గణాలైతే ఉండడం జరుగుతుంది. ప్రతి పాదంలోనూ 14వ అక్షరం అంటే వీకి ర్వి కానీ, త్రాకి తా కానీ, ద్రాకి ద్రా, అలాగే త్రాకి ద్యంలకు యతి అనేది చెల్లుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి పాదంలో కూడా 14వ అక్షరం యతి స్థానం అవుతుందండి. మనకు మత్తైబంలో ఏ అక్షరానికి యతి స్థానం అవుతుంది? 14వ అక్షరానికి వస్తుంది. అలాగే ప్రతి పాదంలో ప్రాస 2వ అక్షరానికి ఉంటుందండి. మత్తైబంలో వచ్చేసి ప్రాస అనేది మనకు 2వ అక్షరానికైతే ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే దాన్ని ఏమంటాము? మత్తైబ పద్యం అంటాము. నెక్స్ట్ మత్తైబ పద్య లక్షణాలని మనకు ఇక్కడ పాయింట్ల వైజ్గా అయితే ఇచ్చారు, చూద్దాము. ఫస్ట్ది చూసుకున్నట్లయితే మత్తైబం వచ్చేసి మనకు వృత్తి జాతి పద్యం అండి. వృత్త జాతి పద్యము. దీంట్లో 4 పాదాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలోనూ 20 అక్షరాలైతే ఉండడం జరుగుతుంది. ప్రాస నియమం ఉంటుంది.
అలాగే ప్రతిపాదంలో సభరణమయవ అనేటటువంటి గణాలు వరుసగా వస్తాయి. ఇవి అడ్డదిడ్డంగా అయితే ఉండవండి. సగనము అలాగే భగనము ఇవన్నీ కూడా మనకు గణాలు వరుసగా అయితే వస్తాయి సభరణమయవ అనేసి. నెక్స్ట్ ప్రతిపాదంలో కూడా 14వ అక్షరం యతిస్థానం అవుతుంది. మత్తేవంలో వచ్చేసి మనకు ఎక్కడ మనకు ఏ అక్షరం యతిస్థానం అవుతుంది? 14వ అక్షరం యతిస్థానం అవుతుంది. ఇది వచ్చేసి మత్తేభానికి సంబంధించినటువంటి పద్య లక్షణాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇవే అండి. ఇంతవరకు వచ్చేసి మనకు ధర్మబోధ అనేటటువంటి లెసన్కి సంబంధించినటువంటి గ్రామర్ కూడా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనము వీడియో అయితే అప్లోడ్ చేద్దాము. దీనికి సంబంధించి ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ చేశానండి. ఆ లెసన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి.